వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. లాస్ట్ క్లాస్‌లో మనం ఆంథ్రోపాలజీ పేపర్ 1 సిలబస్‌ని డిస్కస్ చేశాం. ఈరోజు క్లాస్‌లో మనం ఆంథ్రోపాలజీ పేపర్ 2 సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇది బేసికల్లీ ఇండియన్ ఆంథ్రోపాలజీ. అంటే మన దేశం యొక్క మనిషి స్టోరీ అన్నమాట. మన యాన్సెస్టర్ ట్రైబల్ ఫారెస్ట్‌లో ఎలా జీవించారో, మన దేశంలో విలేజెస్, టౌన్స్, క్యాస్ట్ సిస్టమ్ మరియు డిఫరెంట్ కల్చర్స్ ఎలా వచ్చాయి, అన్ని రూట్స్ నుంచి ప్రెజెంట్ డే ఇండియా వరకు జర్నీని కవర్ చేస్తుంది. సో, ఈ పేపర్‌లో మనకి ఇండియన్ సొసైటీ అంటే జస్ట్ ఒక పాపులేషన్ మాత్రమే కాదు. ఇదొక లివింగ్ మ్యూజియంలా ఉంటుంది. ట్రెడిషన్స్, లాంగ్వేజెస్, బిలీవ్స్ అండ్ లైఫ్ స్టైల్స్ అన్ని జనరేషన్స్‌గా బిల్డ్ అయ్యాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ పేపర్ ఇస్ ద బయోగ్రఫీ ఆఫ్ ఇండియా ఇట్‌సెల్ఫ్. సో, ఫస్ట్ టాపిక్ ఈస్ 1.1 ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్. ఇందులో ప్రీ హిస్టారిక్, పేలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అండ్ నియోలిథిక్, చాల్కోలిథిక్, ప్రోటో హిస్టారిక్ ఇండియన్ సివిలైజేషన్, ప్రీ హరప్పన్, హరప్పన్ అండ్ పోస్ట్ హరప్పన్ కల్చర్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ టు ద ఇండియన్ సివిలైజేషన్. సో, ఈ టాపిక్‌లో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ గురించి నేర్చుకుంటాం. సో, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే అసలు ఫస్ట్ పేలియోలిథిక్ ఏజ్‌లో స్టోన్ టూల్స్ ఎలా యూజ్ చేశారు? హంటర్స్, గ్యాదర్స్‌గా ఎలా సర్వైవ్ అయ్యారు? ఆ తర్వాత మీసోలిథిక్‌లో చిన్న చిన్న టూల్స్ వచ్చాయి. వాటితో ఫిషింగ్, హంటింగ్ ఎలా స్టార్ట్ చేశారు? నియోలిథిక్ ఏజ్‌లో అగ్రికల్చర్, యానిమల్ డొమెస్టికేషన్ స్టార్ట్ అయ్యాయి. పర్మనెంట్ విలేజెస్ ఫార్మ్ అయ్యాయి. లేటర్ నియోలిథిక్, చాల్కోలిథిక్ ఏజ్‌లో కాపర్ టూల్స్ యూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో, ఎలా ఒక ఇండియాలో ఒక మనిషి వెరీ ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ నుంచి స్టోన్ టూల్స్ వాడిన దగ్గర నుంచి చిన్న చిన్న అగ్రికల్చర్, చిన్న చిన్న విలేజెస్ ఫార్మ్ అయిన దగ్గర నుంచి తర్వాత ప్రోటో హిస్టారిక్ పీరియడ్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కువగా నేర్చుకుంటాం. హరప్పన్, మొహెంజదారో టౌన్ ప్లానింగ్ ఎలా జరిగింది? డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలా ఫార్మ్ అయినియి? ఇవి ఈ ప్రెజెంట్ మోడర్న్ సిటీస్‌కి ఒక బేస్ ఇక్కడే ఫార్మ్ అయిందన్నమాట. అక్కడి నుంచి ప్రీ హరప్పన్ అండ్ హరప్పన్ కల్చర్స్‌లో అగ్రికల్చర్, పాటరీ బేసిక్స్, హరప్పన్ టైమ్‌లో పీక్ అర్బన్ కల్చర్ ఉండేది. తర్వాత పోస్ట్ హరప్పన్ కల్చర్స్‌కొచ్చేసరికి కొత్త రీజనల్ కల్చర్స్ అనేవి స్టార్ట్ అయినియి. సో, ఇదంతా గూడా మనం ఈ 1.1లో నేర్చుకుంటాం. ఇంకా ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ట్రైబల్ కల్చర్స్ టు ఇండియన్ సివిలైజేషన్. మన ట్రైబల్ కమ్యూనిటీస్, అగ్రికల్చర్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫోక్ ఆర్ట్, మ్యూజిక్, డాన్స్, లోకల్ గవర్నెన్స్ ఇవన్నీ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసాయి మన ఇండియన్ సివిలైజేషన్. సో, ఈరోజు మన కల్చర్ ఇలా ఉండడానికి ఇవన్నీ బ్యాక్ ట్రేస్ చేస్తే ఇవన్నీ రీజన్స్. సో, చిన్న స్టోన్ టూల్స్ నుంచి స్మార్ట్ సిటీస్ వరకు ఇండియన్ కల్చర్ యొక్క జర్నీని మనం ఇక్కడ 1.1లో నేర్చుకుంటాం. అండ్ 1.2లో పేలియో ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఇండియా. సో, ఇక్కడ ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్ లైక్ శివాలిక్ హిల్స్ అని ఫేమస్ అన్నమాట నార్త్ ఇండియాలో. అక్కడ ఫాసిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏన్షియంట్ ప్రైమేట్ ఫాసిల్స్ కనిపించాయన్నమాట. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాక్. ఆ తర్వాత రమాపిథెకస్ అంటాం. ఫాసిల్స్ ఫ్రమ్ శివాలిక్స్. ఇది కూడా 12 నుంచి 14 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ యాన్సెస్టర్స్ లైక్ ప్రైమేట్, ఎర్లీ మ్యాన్ యాన్సెస్టర్స్ అన్నీ ఇక్కడ నుంచి మనం ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ద్వారా మనం వీటిని నేర్చుకుంటాం. సో, ఇండియాలో మనకి హ్యూమన్ ఎవల్యూషన్ హిస్టరీని ట్రేస్ చేయడానికి చాలా స్ట్రాంగ్ ఫాసిల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఫ్రమ్ ఏన్షియంట్ టేప్స్ ఇన్ శివాలిక్స్ నుంచి ఎర్లీ హ్యూమన్స్ ఇన్ నర్మదా వ్యాలీ వరకు మనం ఈ ఫాసిల్స్‌ని స్టడీ చేయడం వల్ల మనం హూ వి ఆర్ అండ్ వేర్ వి కమ్ ఫ్రమ్ అనే పజిల్‌ని మనం సాల్వ్ చేయొచ్చు. సో, దిస్ కమ్స్ ఫ్రమ్ ఆంథ్రోపాలజికల్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ కింద వస్తుందనమాట. సో, ఈ ఈ ఫాసిల్స్ నుంచి మన ఎర్లీ ఇండియన్ హ్యూమన్స్ ఎవరు అని తెలుసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఈ శివాలిక్స్ కానీ, రమాపిథెకస్ ఆర్ శివాపిథెకస్ దీస్ ఆర్ ద సైట్స్. ఇండియాలో ఎక్కడెక్కడ సైట్స్‌లో ఫాసిల్స్ దొరికి ఎర్లీ హ్యూమన్ యొక్క హిస్టరీని ట్రేస్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫాసిల్స్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. తర్వాత 1.3 ఈస్ ఆల్సో ఎథ్నో ఆర్కియాలజీ ఇన్ ఇండియా. ఎథ్నో ఆర్కియాలజీ అంటే ప్రెజెంట్‌లో ఉన్న ట్రైబల్స్, రూరల్ కమ్యూనిటీస్ లైఫ్ స్టైల్‌ని అబ్జర్వ్ చేసి పాస్ట్‌లో ఉన్న ఏన్షియంట్ పీపుల్ ఎలా జీవించారో అర్థం చేసుకోవడాన్ని ఎథ్నో ఆర్కియాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఇంకా హంటింగ్, ఫిషింగ్ ఇవి చేస్తూ ఉంటారు గదా! వాళ్ళకంటూ కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని మనం స్టడీ చేస్తే ప్రీ హిస్టారిక్ పీపుల్ టూల్స్ ఎలా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. అండ్ ఇంకా పాస్టోరల్ కమ్యూనిటీస్.
అంటే పశువుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు. వాళ్ళ మెథడ్స్ కూడా మన యాన్సెస్టర్స్ మెథడ్స్‌కి దగ్గరగా ఉంటాయి. అలాగే పీసెంట్ కమ్యూనిటీస్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ప్రొడ్యూసింగ్ గ్రూప్స్ వీరి ప్రాక్టీసెస్ కూడా మన ఓల్డ్ సివిలైజేషన్స్ డైలీ లైఫ్ గురించి డైరెక్ట్ క్లూస్‌కి ఇస్తాయి. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇప్పుడు చూస్తున్న విలేజ్, ట్రైబ్స్ ఇవి ఒక లివింగ్ మ్యూజియం లాంటివి. వీటిని స్టడీ చేస్తే మన పాస్ట్‌ని అన్‌లాక్ చేయొచ్చు. సో, ఈ ఈ ఐడియాస్ అన్నీ కూడా మనం 1.3లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఎథనిక్ అండ్ లింగ్విస్టిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండియన్ పాపులేషన్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఇండియన్ పాపులేషన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్స్ గ్రోత్ స్ట్రక్చర్ అండ్ ద గ్రోత్. సో ఇండియా అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ కంట్రీ, ఇట్స్ ఎ లివింగ్ మ్యూజియం ఆఫ్ డైవర్సిటీ. ఎందుకంటే టుడే వి వాంట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఇండియా, what kind of people living here, how they are spread and what shapes our population trends ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇందులో చాలా ఎథనిక్ అండ్ లింగ్విస్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎథనిక్ అంటే ఒక గ్రూప్‌కి కామన్ యాన్సెస్ట్రీ, హిస్టరీ, కస్టమ్స్ ఉండడాన్ని ఎథనిక్ ఎలిమెంట్స్ అంటారు. ఇండియాలో మేజర్‌గా నీగ్రాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్, మోంగోలాయిడ్, మెడిటేరియన్, నార్డాయిక్ ఇలాంటి ఎథనిక్ గ్రూప్స్ చూడొచ్చు. అండ్ సమ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ లైక్ ఇండో ఆరియన్, ద్రవిడియన్, టిబెటో బర్మన్, ఆస్ట్రో ఏషియాటిక్ ఇలాంటి కొన్ని లింగ్విస్టిక్ ఎలిమెంట్స్‌ని మనం ట్రేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ 2 ఈ సెకండ్ చాప్టర్‌లో ఎస్పెషల్లీ ఇండియా యొక్క పాపులేషన్ అనేది ఇట్స్ లైక్ జైంట్ ఆహ్, డైవర్సిటీ ఉన్న పాపులేషన్ విత్ ఎథనిసిటీ, లాంగ్వేజ్, కల్చర్ అండ్ హిస్టరీ పరంగా. సో, ఇక్కడ ఇండియా యొక్క ఈ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్‌ని అర్థం చేసుకోవడం అంటే జస్ట్ యూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. సీ ఇట్ ఈస్ ఎ కీ టు అండర్‌స్టాండింగ్ ఇండియా ఇట్‌సెల్ఫ్. సో, ఇండియాని అర్థం చేసుకోవడం ఇప్పుడు ఈ పేపర్ 1లో మనం ఆంథ్రోపాలజీ లాస్ట్ వీడియోలో పేపర్ 1లో మనం అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? ఆంథ్రోపాలజికల్ స్టడీస్ ఎలా వచ్చినియి? ఆంథ్రోపాలజీ ఎన్ని డైమెన్షన్స్‌లో మనం మనిషి గురించి నేర్చుకోవచ్చు అని ఎలాగైతే నేర్చుకున్నామో, ఈ పేపర్ 2లో బేసిక్‌గా మోస్ట్ ఫోకస్ ఆన్ ఇండియా. ఇండియాలో ఒక మనిషి జీవం ఎలా స్టార్ట్ అయింది? కల్చర్ ఎలా స్టార్ట్ అయింది? ఈ హ్యూమన్ ఎలా కల్చర్‌ని, సొసైటీని ఎవాల్వ్ చేశాడు? ఇవి కనుక్కోవడానికి మనకున్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏంటి? ఇండియాలో ఉన్న డిఫరెంట్ రేసెస్ ఆర్ ఎథనికల్లీ ఆర్ లింగ్విస్టికల్లీ ఏమేమి రేసెస్ వచ్చారు? ఇలాంటి టాపిక్స్ అన్నీ గూడా మనం పేపర్ 2లో నేర్చుకుంటాం. ఇట్స్ మోర్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ ఇండియా. ఇండియాని వెరీ రూట్స్ నుంచి ఈరోజు ఇప్పటి సొసైటీ వరకు మనం ఒక జర్నీ లాగా ఇండియన్ హిస్టరీని మనం చూస్తాం ఈ టాపిక్స్‌లో. అండ్ 3.1 ఇస్ స్ట్రక్చర్ ద నేచర్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ సోషల్ సిస్టమ్. ఇక్కడ కూడా మన ట్రెడిషనల్ ఇండియన్ సోషల్ సిస్టమ్ అంటే ఒక ఫిలాసఫికల్ అండ్ మోరల్ ఫ్రేమ్‌వర్క్. మనం ఎలా జీవించాలి? ఎలా మనం ధర్మాన్ని నిలబెట్టాలి? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం మన పురాణాల్లో వీటిలో చూస్తాం. వర్ణాశ్రమ్ అనే కాన్సెప్ట్. వర్ణాశ్రమ్ అంటే సొసైటీని 2 డైమెన్షన్స్‌లో డివైడ్ చేస్తారు. వర్ణాస్ అంటే 4 గ్రూప్స్. బ్రాహ్మణస్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ వాళ్ళ యొక్క రోల్స్ అండ్ డ్యూటీస్ ఏంటి? ఆశ్రమాస్ ఉంటాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస ఇవి 4 లైఫ్ స్టేజెస్. అండ్ కొన్ని పురుషార్థాస్ లైక్ ధర్మ, అర్థ, కామ, మోక్ష, కర్మ మనం చేసేదే మనకు తిరిగొస్తుందంటారు కర్మ. కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ అవ్వచ్చు. అండ్ రిణ మనిషి పుట్టడంతోనే కొన్ని రుణాలతో పుడతారు. లైక్ దేవరిణ, ఋషి రిణ, పితృ రిణ, రీబత్ జనన మరణ చక్రాలు, కర్మ బట్టి మళ్ళీ పుడతాము. ఏంటి ఈ ఐడియాలజీస్ అన్నీ గూడా. సో, మన సోషల్ సిస్టమ్‌లో డైలీ లైఫ్, మొరాలిటీ, స్పిరిచ్యువల్ జర్నీ అన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది మన ఇండియన్ సివిలైజేషన్‌లో. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మన కల్చర్‌కి ఒక మోరల్ బ్యాక్ బోన్ లాగనమాట. సో, ఈ టాపిక్స్ అన్నీ గూడా మనం 3.1లో చదువుకుంటాం. తరువాత 3.2 is talking about caste system in India. See, structure and its characteristics, Varna and caste, theories of origin of caste system, dominant caste mobility, future of caste system, Jejmani system, tribal and caste continuum. సో, అసలు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దాని యొక్క ఒరిజిన్ ఏంటి? వర్ణ అంటే ఏంటి? క్యాస్ట్ అంటే ఏంటి? క్యాస్ట్ సిస్టమ్ మీద ఉన్న థియరీస్ ఏంటి? అండ్ ఈ డామినెంట్ క్యాస్ట్ అనేది ఎలా ఫార్మ్ అయింది? క్యాస్ట్‌లో వచ్చిన మొబిలిటీస్ ఏంటి? ప్రెజెంట్ క్యాస్ట్ సిస్టమ్‌ని మనం ఎలా చూడొచ్చు? ట్రైబ్‌కి, క్యాస్ట్‌కి మధ్య ఉన్న కంటిన్యూటీ ఏంటి? ఈ టాపిక్స్ అన్నీ గూడా మనం 3.2లో డిస్కస్ చేసుకుంటాం.
సో, యూపీఎస్సీలో క్యాస్ట్ సిస్టమ్ చదవడం అంటే అదొక ఎమోషనల్ డిబేట్ టాపిక్ కాదు. ఇట్స్ లైక్ ఒక సైంటిఫిక్ సోషల్ స్టడీ. ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీలో దిస్ ఈస్ లైక్ a scientific study where the society got evolved, how these ideologies have developed, what are the facts, features, చేంజెస్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాము 3.2లో. And 3.3 and 3.4 is the sacred complex nature man spirit complex and impact of Buddhism, Jainism, Islamism and Christianity on Indian society. సో, సేక్రెడ్ కాంప్లెక్స్ అంటే ఒక ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలు, రీతులు, ఉత్సవాలు మరియు మతపరమైన ప్రాక్టీసెస్ అన్నీ కలిపి ఒక పెద్ద నెట్వర్క్‌ని సేక్రెడ్ కాంప్లెక్స్ అంటాం. సో, ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే వారణాసిలో టెంపుల్స్ మాత్రమే ఉండవు. అక్కడ రిచువల్స్, పిలిగ్రిమ్స్, హోలీ వాటర్ ఇవన్నీ గూడా యూజ్ చేస్తారు గదా! సో, వాటినే సేక్రెడ్ కాంప్లెక్స్ అంటారు. అండ్ నేచర్ మ్యాన్ స్పిరిట్ కాంప్లెక్స్ అంటే నేచర్‌కి, మనిషికి, స్పిరిట్‌కి మధ్య ఉన్న సంబంధం. ఈ ట్రైబల్ సొసైటీస్‌లో మనం ఇది ఎక్కువగా చూడొచ్చు. సో, అక్కడ ట్రైబల్ పీపుల్ అడవిని సేక్రెడ్‌గా ట్రీట్ చేస్తారు. పర్వతాల్ని దేవుళ్ళలాగా భావిస్తారు. సో, ఇది మనిషిని, ప్రకృతి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో మనకి ఈ టాపిక్స్ మనకి నేర్చుకుంటాం. అండ్ ఆల్సో బుద్ధిజం, జైనిజం, ఇస్లామిజం, క్రిస్టియానిటీ ఇవి మన ఇండియన్ సొసైటీలోకి రిలీజియన్స్ వచ్చాక ఎలాంటి సొసైటీలో ఎలాంటి చేంజెస్ వచ్చినియి. సో, బుద్ధిజం వల్ల మన అహింస, జైనిజం వల్ల నాన్ వయలెన్స్, ఇస్లామిజం వల్ల ఆర్కిటెక్చర్, సూఫీ కల్చర్ ఇన్‌ఫ్లూయెన్స్, క్రిస్టియానిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, హ్యుమానిటేరియన్ వాల్యూస్ ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి ఇండియన్ సొసైటీలో కల్చర్ ఎలా ఎవాల్వ్ అయిందనేది మనం ఈ టాపిక్‌లో నేర్చుకుంటాం. అంటే ఓవరాల్‌గా మన కల్చరల్ ఆంథ్రోపాలజీ యాంగిల్‌తో సొసైటీ చేంజెస్ ఎలా జరిగాయి, సీక్రెట్ ట్రెడిషన్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి అనేది ఎస్పెషల్లీ ఈ 3.3 అండ్ 3.4లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఫోర్త్ ఇస్ ఎమర్జెన్సీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో థాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ 18th, 19th అండ్ ఎర్లీ 20th century స్కాలర్ అడ్మినిస్ట్రేటర్స్, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ టు ట్రైబల్ అండ్ కాస్ట్ స్టడీస్. అంటే ఈ టాపిక్‌లో బేసిక్‌గా మన ఇండియాలో ఆంథ్రోపాలజీ ఎలా గ్రో అయిందనేది చెప్తుంది. మొదట బ్రిటిష్ కాలంలో అడ్మినిస్ట్రేటర్స్ కూడా స్కాలర్స్‌గా రీసెర్చ్ చేసేవాళ్ళు. వీరి స్టడీస్ మెయిన్‌లీ గవర్నెన్స్ అండ్ క్లాసిఫికేషన్స్ కోసం. తరువాత ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ వచ్చి ట్రైబ్స్ మరియు కాస్ట్ స్టడీస్‌ని తీసుకొచ్చారు. సో, మన పాలిసీస్ షేప్ అయ్యాయి. సో, హిస్టరీ నుంచి మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ఆంథ్రోపాలజీ అంటే కేవలం బుక్స్‌లో ఉండే థియరీ మాత్రమే కాదు. సొసైటీని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసే టూల్స్ అన్నమాట ఇవి. సో, ఇక్కడ ఆంథ్రోపాలజీ ఇండియాలో ఎలా డెవలప్ అయింది అనేది మనం స్పెసిఫిక్‌గా నేర్చుకుంటాం. తర్వాత 5.1 ఈస్ ఇండియన్ విలేజ్ అండ్ విలేజ్ స్టడీస్. దట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ విలేజ్ స్టడీ ఇన్ ఇండియా, ఇండియన్ విలేజ్ యాస్ ఎ సోషల్ సిస్టమ్, traditional and changing patterns of settlements and intercaste relations, agrarian relations in Indian village, and impact of globalization on Indian village. సో, విలేజ్ స్టడీస్ అంటే ఈ విలేజ్‌లో సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి? చేంజెస్ ఎలా వచ్చినియి? అనేది మనం క్లియర్‌గా నేర్చుకుంటాం. అండ్ విలేజ్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ సోషల్ సిస్టమ్. ఎందుకంటే అందులో ఫ్యామిలీ, కాస్ట్, రిలీజియన్, ఎకానమీ, పాలిటిక్స్ అన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో ఫెస్టివల్స్, రిచువల్స్, పంచాయత్స్ అన్నీ మనిషిని ఒక దగ్గరికి తీసుకొస్తుంది. అంటే ఒక విలేజ్ అనేది ఒక చిన్న ఇండియాలా అన్నమాట. సో, ఒక విలేజ్‌ని చదువుతున్నామంటే ఒక మినియేచర్ ఇండియాని చదువుతున్నట్టే. సో, ఇక్కడ ఓవరాల్‌గా మన ఇండియన్ విలేజెస్ అంటే ఏంటి? అండ్ ఇది ఎలా సోషల్ సిస్టమ్‌గా డెవలప్ అయింది? బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు ఆంథ్రోపాలజీలో విలేజ్ స్టడీస్ మీద ఉన్న రీసెర్చెస్ ఏంటి? విలేజ్ మనకి ఎకానమీని, కాస్ట్ సిస్టమ్‌ని, ఫెస్టివల్స్‌ని, అగ్రేరియన్ రిలేషన్స్‌ని అండ్ ఆల్సో గ్లోబల్ ఇంపాక్ట్‌గా అబ్జర్వ్ చేసి మనం ఎలా వీటిని చదవచ్చు? సో, బేసికల్లీ ఆల్ అబౌట్ ఇండియన్ విలేజ్‌కి సంబంధించి మొత్తం మనం 5.1లో డిస్కస్ చేస్తాం. అండ్ 5.2 ఈస్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ అండ్ their సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టేటస్, ఇండిజినస్ అండ్ ఎక్సోజెనస్ ప్రాసెస్ ఆఫ్ సోషియో కల్చరల్ చేంజ్ ఇన్ ది ఇండియన్ సొసైటీ. ఇండియాలో ఎలాగ లాంగ్వేజెస్ ఫార్మ్ అయినియి? లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరు? అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని, కొన్ని మేజర్ స్పీకింగ్ గ్రూప్స్ ఉన్నాయి. కొన్ని మైనర్ స్పీకింగ్ గ్రూప్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఎలా ఫార్మ్ అయినియి?
అండ్ సోషియో కల్చర్‌లో వస్తున్న చేంజెస్ ఏంటి? మన సొసైటీలో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినియి. నౌ అంతా వెస్టర్న్ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి మొత్తం ఇండియన్ కల్చర్ పోతుంది అంటున్నారు కదా! సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో, కల్చర్‌లో వస్తున్న చేంజెస్ ఏంటి? ఈ టాపిక్స్ అన్నీ గూడా మనం 5.2 అండ్ 5.3లో మనం డిస్కస్ చేస్తాం. అంటే మన సొసైటీ చేంజ్ అవుతుంది. ఒకటి మన లోపల కల్చర్‌లో కొంచెం ఎవాల్వ్ అవ్వడం వల్ల విచ్ ఈస్ ఇండిజినస్ అండ్ బికాస్ ఆఫ్ బయట ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కొన్ని మార్పులు జరుగుతున్నాయి. థాట్ ఈస్ ఎక్సోజినస్. ఇవి ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల చేంజెస్ అవుతున్నాయి. ఇక్కడ కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ అండ్ స్కాలర్స్ వస్తారు. శ్రీనివాసరావు గారు. he said సాంస్క్రిటైజేషన్, కాస్ట్ మొబిలిటీ ప్రాసెస్, వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్ అంటే ఏంటి? కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్, గవర్నెన్స్ సిస్టమ్స్ సొసైటీలోకి రావడం. సో, వీటి వల్ల ఇంపాక్ట్ ఏంటి? అండ్ ఆల్సో ద రోబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆల్సో లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ కలిసి ఇండియన్ కల్చర్‌ని ఒక మొజాయిక్ కల్చర్‌గా మెయింటైన్ చేస్తున్నాయి. సో, ఈ పంచాయత్ రాజ్, మీడియా రావడం వల్ల ఈ ఈ లాట్ ఆఫ్ చేంజెస్ సొసైటీలో జరిగినియి. సో, ఈ చేంజెస్ ఏంటి? ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం 5.2, 5.3లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 6.1 ఇక్కడ నుంచి మనకి ట్రైబల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. సారీ. 6.1 ట్రైబల్ సిట్యుయేషన్స్ ఇన్ ఇండియా. బయోజెనెటిక్ వేరియబిలిటీ, లింగ్విస్టిక్ అండ్ సోషియో ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్. సో, మన కంట్రీలో ట్రైబల్ సిట్యుయేషన్స్ చాలా డైవర్స్‌గా ఉంది. సో, మనకి రఫ్‌గా 8.6% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. నార్త్ ఈస్ట్, సెంట్రల్ ఇండియా, అండమాన్ ఐలాండ్స్‌లో వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యారు. సో, వీళ్ళందరి యొక్క బయోజెనెటిక్ వేరియబిలిటీ అంటే ఫిజికల్ ట్రైట్స్ ఏంటి? బ్లడ్ గ్రూప్స్ ఏంటి? జెనెటిక్ ప్యాటర్న్స్‌లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? లాంగ్వేజెస్‌లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. కొన్ని సంథాలీ, గారో, గోండ్ లాంటి ట్రైబల్ టంగ్స్ ఇప్పుడు చాలా ఎండేంజర్డ్ అవుతున్నాయి. వాళ్ళ యొక్క సోషియో లైఫ్, ఎకనామిక్ లైఫ్ అనేది చాలా వరకు సబ్సిస్టెన్స్ బేస్డ్‌గా ఉంటుంది. కానీ డిస్ప్లేస్‌మెంట్, పావర్టీ, లిటరరీ ఇష్యూస్ వచ్చినియి. సో, ఇవన్నీ మనం ఆంథ్రోపాలజికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో నేర్చుకుంటాం. తర్వాత 6.2 ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ల్యాండ్ ఏలినేషన్, పావర్టీ, ఇండెప్టెడ్‌నెస్, లో లిటరసీ, పూర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, అన్‌ఎంప్లాయ్‌మెంట్, అండర్ ఎంప్లాయ్‌మెంట్, హెల్త్ అండ్ న్యూట్రిషన్. ట్రైబల్ కమ్యూనిటీస్‌కున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఏదన్నా ఒక డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ట్రైబల్స్ ఎక్కువగా ల్యాండ్ ఏలినేషన్‌కి గురవుతున్నారు. అండ్ దానివల్ల లిటరసీ గాని, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లేకపోవడం, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉండడం. సో, ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఈ ట్రైబల్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ ఆల్సో ఈ డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే కడుతున్నారో అవి ట్రైబల్స్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? దట్ ఈస్ ట్రైబల్ డిస్ప్లేస్‌మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రీహాబిలిటేషన్, డెవలప్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్ పాలిసీ అండ్ ట్రైబల్స్, ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్. సో, ఈ టాపిక్స్ అన్నీ మనం 6.2 అండ్ 6.3లో మనం చదువుకుంటాం. తరువాత 7.1 ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ డిప్రివేషన్. సో, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఏంటి? సో, ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా జరిగింది? దా దానికి కాన్స్టిట్యూషనల్లీ ఉన్న సేఫ్ గార్డ్స్ ఏంటి? ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్‌కున్న కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటి? ఈ టాపిక్స్ మనం 7.1లో చూస్తాం. 7.2 అండ్ 7.3లో సోషల్ చేంజెస్ అండ్ కాంటెంపరరీ ట్రైబల్ సొసైటీ. థాట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ మోడర్న్ డెమోక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్స్, డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ ఆన్ ట్రైబల్స్ అండ్ వీకర్ సెక్షన్స్. ప్రెజెంట్ ఉన్న డెమోక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఈ డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ట్రైబల్స్ మీద, వీకర్ సెక్షన్స్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? అండ్ ఆల్సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఎథనిసిటీ, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్, అన్రెస్ట్ అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్, రీజియనలిజం and demand for autonomy, pseudo-tribalism, social change among the tribes during colonial and post-independent India. ఇండిపెండెన్స్ రాకముందు కొలోనియల్ టైమ్‌లో, ఇండిపెండెన్స్ వచ్చాక ట్రైబల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ట్రైబల్ లైఫ్ స్టైల్‌లో వచ్చిన చేంజెస్ అవ్వచ్చు, ట్రైబల్స్ మీద ఇంపాక్ట్స్ అవ్వచ్చు. ఈ టాపిక్స్ అన్నీ గూడా మనం 7.2, 7.3లో చదువుకుంటాం. నెక్స్ట్ 8.1 అండ్ 8 ఇంపాక్ట్ ఆఫ్ హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లామిజం
అండ్ అదర్ రిలీజియన్స్ అండ్ ట్రైబల్ సొసైటీస్. హిందూయిజం, బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం ఈ కల్చర్స్ అనేది ట్రైబల్ సొసైటీస్ మీద ఎలా ఇంపాక్ట్ అయినియి. అండ్ ఆల్సో ట్రైబ్ అండ్ ఎ నేషన్ స్టేట్. దర్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. ఇండియాలో ఉన్న ట్రైబ్స్‌కి అండ్ వేరే దేశాల్లో ఉన్న ట్రైబ్స్‌కి మధ్య కంపారిటివ్ స్టడీస్ మనం 8.1 అండ్ 8.2లో డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో 9.1 హిస్టరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ పాలిసీస్, ప్లాన్స్, ప్రోగ్రామ్స్ ఆఫ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ అండ్ అదర్ ఇంప్లిమెంటేషన్స్. ట్రైబ్స్‌కి సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? పీటీజీస్ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి? వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యారు? వాళ్ళ కోసం ఉన్న స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఎన్‌జీఓస్‌ని ట్రైబల్ డెవలప్‌మెంట్‌లో ఎన్‌జీఓ యొక్క రోల్ ఏంటి? ఓవరాల్ 6.1 నుంచి మనం ట్రైబ్స్ గురించి ఇంకా ట్రైబ్స్ ఇన్ ఆల్ డైమెన్షన్స్‌లో మనం చదువుతాం. దిస్ ఈస్ 9.1. అండ్ నెక్స్ట్ 9.2 అండ్ 9.3లో రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఆంథ్రోపాలజీ యొక్క రోల్ ఏంటి? ట్రైబ్స్‌ని, రూరల్ ఏరియాస్‌ని డెవలప్ చేయడంలో అండ్ వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ టు ది అండర్‌స్టాండింగ్ ఆఫ్ రీజనలిజం, కమ్యూనలిజం, ఎథ్నిక్ అండ్ పొలిటికల్ మూవ్‌మెంట్స్‌లో ఆంథ్రోపాలజీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి? జనరల్లీ రీజనలిజం, కమ్యూనలిజం దీస్ ఆర్ ద ఐడియాలజీస్. అందరూ యునైటెడ్‌గా కలిసి ఉండ ఆహ్, దానికి ఎగనెస్ట్‌గా ఉన్న కొన్ని ఐడియాలజీస్ రీజనిజం అవ్వచ్చు, కమ్యూనిజం అవ్వచ్చు. వీటిని మనం ఆంథ్రోపాలజికల్ లెన్స్‌లో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. సీ దిస్ ఈస్ కంప్లీట్‌లీ స్టోరీ. ఇండియన్ ఆంథ్రోపాలజీ అంటే జస్ట్ ఒక సిలబస్ ఆహ్, లేదంటే ఇక్కడ మనం ఆంథ్రోపాలజీ చదువుతున్నాము అంటే ఏదో ఒక సిలబస్‌లో ఒక స్టోరీ ఇచ్చారు. ఒక ట్రైబ్స్ ఇచ్చారు. లేదా ఒక ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ ఇచ్చారు. లేదా ఇండియన్ సొసైటీ ఎలా ఫార్మ్ అయిందని ఇచ్చారు. చదువుతున్నాం కదా! ఇట్స్ ఆల్ అబౌట్ ఎ స్టోరీ. ఒక బ్యాక్‌కెళ్ళి మనం ఈరోజు ఈ మూమెంట్, ఈరోజు ఈ డే, ఈ సెకండ్ వరకు ఏదైతే ఫార్మ్ అయినాయో థింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో వీటన్నిటిని ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్ళి స్టార్టింగ్ నుంచి మనం ఇక్కడి వరకు ఈ జర్నీని మనం కంప్లీట్‌గా చూడొచ్చు. సో, పేపర్ 1లో ఆంథ్రోపాలజీ జనరల్ ఆల్ డైమెన్షన్స్‌లో చూస్తాం. పేపర్ 2లో స్పెసిఫిక్‌గా ఇండియన్ జర్నీని మనం చూస్తాం. సో, ఇండియన్ ఆంథ్రోపాలజీలో మన పాస్ట్ నుండి ప్రెజెంట్ వరకు మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు జస్ట్ ఫ్యాక్ట్స్ కాదు, ఒక లివింగ్ హిస్టరీని చేస్తున్నారని అనిపిస్తది. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఈచ్ టాపిక్‌లో ఉన్న సిలబస్‌ని కవర్ చేస్తూ యూపీఎస్‌సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే బ్రేక్ డౌన్ చేసుకుంటూ వద్దాం. సో, మీకు గనక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన యూపీఎస్‌సి జర్నీ ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకెళ్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.